ప్రతి ట్రెండ్‌ని పట్టుకున్నాడు. కానీ చివరికి ఒకరోజు తన విలువని కోల్పోయాడు. విజయ్ అని ఒక యువకుడుండేవాడు. అతనికి ఒక ప్రత్యేకమైన అలవాటుంది. గ్రామంలో ఏది కొత్తదొస్తే అది ముందుగా తన దగ్గర కనిపించాలి. ఎవరైనా కొత్త పాట పాడితే అతను ఆ పాటకి నాట్యం చేసేవాడు. ఎవరైనా కొత్తగా మాట్లాడితే ఆ మాటలు వాడి అతను ఇతరులని నవ్వించేవాడు. ఊర్లో అందరూ అనేవాళ్ళు, "అబ్బా! నువ్వు ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటావు" అని అనేవారు. ఆ ప్రశంసలు విని విజయ్ అనుకున్నాడు, అబ్బా! ఇలాగే అందరిని ఆకర్షిస్తూ ఉంటాను అని అనుకున్నాడు. ఒకరోజు దూర ప్రాంతంలో పెద్ద విషాదం జరిగింది. ప్రజలంతా బాధలో ఉన్నారు. కానీ విజయ్ మాత్రం ఆ రోజు కూడా ఒక కొత్త ట్రెండ్ కోసం వెతుక్కున్నాడు. అందరిని నవ్వించేలా ఒక వీడియో చేసి షేర్ చేశాడు. కొన్ని గంటల్లోనే అతని దగ్గరికి చాలా మంది వచ్చారు. కానీ ఈసారి ప్రశంసించడానికి కాదు. ప్రజలంతా ఇంత బాధలో ఉంటే ఇప్పుడు కూడా నీకు పేరు సంపాదించుకోవడమే కావాల్సొచ్చిందా? అని అడగడం మొదలుపెట్టారు. అప్పుడు విజయ్‌కి అర్థమైంది. ప్రతి అల వెనక పరిగెత్తడం వల్ల మన విలువని మనమే కోల్పోతాము అని. ఆ రోజు అతనొక నిర్ణయం తీసుకున్నాడు. నేను ట్రెండ్ వెనక పరిగెత్తను. నా ఆలోచనలకు పదును పెడతాను. నేను చేసే పనే ట్రెండ్ అయ్యేలాగా, అందరికీ మంచి జరిగేలాగా చేసుకుంటాను అని నిర్ణయించుకున్నాడు. మన లక్ష్యం ఎప్పుడూ ట్రెండ్‌ని పట్టుకోవడం కాదు. నీ విలువైన మాటలతో ఒక కొత్త ట్రెండ్‌ని సృష్టించడం అవ్వాలి.